హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అవేంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో యూజ్ ఉందనుకుంటేనే చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి టీఎస్ స్టూడెంట్స్ ఏపీ ట్రిపుల్ ఐటీకి అప్లై చేయొచ్చా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు టీఎస్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు ఏపీలో రాదు కాబట్టి, ఒకవేళ మీ స్టేట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైనా వస్తే అది మీరు ఇక్కడ పే చేసుకొని చదువుకోవాలి. సీట్ అయితే ఫ్రీగా వస్తుంది, కానీ ఫీజు మాత్రం పే చేసుకోవాలి. అలాగే ఏపీ స్టూడెంట్స్ బాసరా ట్రిపుల్ ఐటీకి అప్లై చేయొచ్చు అంటే, ఏపీ స్టూడెంట్స్ కూడా బాసరా ట్రిపుల్ ఐటీకి అప్లై చేయొచ్చు. సో మీకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందా అంటే, మనకి ఇప్పుడు లాస్ట్ టైము ఎక్కడ చదివినా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేది, బాసరాలో చదివినా కూడా. సో మరి మనకి ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చే సీఎం బట్టి మనకి వస్తుందా లేదనేది తర్వాత ఎలక్షన్స్ తర్వాత అయితే వీడియో చేస్తాను. సో అప్లై అయితే చేయొచ్చు, ఏపీ అయినా అలాగే టీఎస్ వాళ్ళైనా ఏ ట్రిపుల్ ఐటీకైనా అప్లై చేయొచ్చు. అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు రెన్యువల్ చేయించాలని అడుగుతున్నారు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మీకు టైం ఉంది. సో మీకు కౌన్సిలింగ్ టైంలో అయితే అడుగుతారు కాబట్టి ప్రస్తుతానికి రెన్యువల్ చేయకపోయినా పర్వాలేదు. ప్రస్తుతానికి మనకి ఎలక్షన్స్ కోడ్ ఉన్నందువల్ల మనకి 13వ తారీఖు వరకు సచివాలయంలో ఎక్కువగా మనకి ఇన్కమ్ క్యాస్ట్ ఇలాంటివన్నీ కూడా సర్వీసెస్ చేయట్లేదు. సో వాళ్ళకి వేరే డ్యూటీస్ అవి ఉండడం వల్ల. కాబట్టి మీరు ఎలక్షన్స్ అయిపోయాక మే 13 తర్వాత అయినా రెన్యువల్ చేయించుకోండి. అది 2023 కానీ 22 కానీ ఉంటే. ఒకవేళ 2024లో జనవరి తర్వాత ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుంటే మరి అవసరం లేదు, అది ఉంచేయండి. అలాగే అప్లై చేసినప్పుడు ఓసీ క్యాస్ట్ వాళ్ళు చిన్న మిస్టేక్ అయితే చేస్తుంటారండి. లాస్ట్ ఇయర్ కూడా ఈ మిస్టేక్ చేశారు. సో ముందుగానే మీకు చెప్తున్నాను. సో ఓసీ క్యాస్ట్ వాళ్ళు అక్కడ మనకి అప్లై చేసేటప్పుడు ఓసీయా లేదంటే ఈడబ్ల్యూఎస్ అనే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఓసీ ఈడబ్ల్యూఎస్ అని. సో ఓసీ క్యాస్ట్ వాళ్ళకి కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అటువంటి వారు ఓసీ అనే ఆప్షన్ అయితే పెట్టొద్దు. ఓసీ బ్రాకెట్లో ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ ఉంటుంది, అది పెట్టండి. అది పెట్టడం వల్ల మీకు ఓపెన్ కేటగిరీలో కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కానీ 2 విధాలకు కూడా మన మార్క్స్ బట్టి సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఓసీ బ్రాకెట్లో ఈడబ్ల్యూఎస్ ఉన్న ఆప్షన్ మాత్రమే పెట్టండి. ఇది లాస్ట్ ఇయర్ చాలామంది మిస్టేక్ చేశారు, దానివల్ల ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్స్ అయితే మిస్ అయ్యారు. కాబట్టి మీకు ముందుగానే తెలియజేస్తున్నాను. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మనకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసే వరకు చాలామందికి అయితే వెళ్ళాలి కాబట్టి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా, దేని మీదైనా వీడియోస్ చేయాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.